బేటా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. చూడండి, ఇక్కడ క్వశ్చన్ లో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం నాన్న, చాలా సార్లు వచ్చింది ఎగ్జామ్ లో, రిపీటెడ్ పీవైక్యూ ఇది. ఓకే, చూడండి ఇక్కడ ఇఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఇలా ఇచ్చారు కాంప్లెక్స్ నంబర్ ని. ఓకేనా, ఇది మనం షో అంటే ప్రూవ్ చేయాలన్నమాట. షో దట్ 4x² - 1 అనే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ చూడండి అన్న, ఎక్స్ వాల్యూ అన్నాడు. అంటే ఎక్స్ వాల్యూ అనేది మనకు తెలియదు కదా, ఎక్స్ వాల్యూ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇది టోటల్ రెడ్యూస్డ్ కాంప్లెక్స్ నెంబర్. ఓకే, సింగిల్ కాంప్లెక్స్ నెంబర్ లాగా రెడ్యూస్ చేయాలి. చూడండి అన్న, ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. ఓకే, చూడండి నేను ఈ టర్మ్ ఏం చేస్తున్నాను, ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ కాస్ టీటా, 1 ప్లస్ కాస్ టీటాని నేను 2 కాస్ స్క్వేర్ టీటా బై 2 అనే ఫార్ములాలో కన్వర్ట్ చేసుకున్నాను. ఓకే, ప్లస్ ఐ ఇంటూ సైన్ టీటా అంటే ఎంత, 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2. క్లియర్ నానా, ఇవన్నీ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ మా, ఇది రిలేటెడ్, ఈ ఫార్ములా కన్వర్ట్ చేసుకున్నాను, ఈ ఫార్ములా కన్వర్ట్ చేసుకున్నాను. చూడండి, ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు 1/, ఈ రెండిట్లో కామన్ టర్మ్ ఏముంది, 2 రెండిట్లో ఉంది. కాస్ టీటా, ఇక్కడ కాస్ టీటా ఉంది కదా, నేను కాస్ టీటా బై 2 అనేది కామన్ తీస్తున్నాను. లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి, కాస్ టీటా బై 2 ప్లస్ ఐ 2 కాస్ తీసేసాం, రిమైనింగ్ టర్మ్ ఏంటి, సైన్ టీటా బై 2. క్లియర్ అన్నానా, ఈ స్టెప్ అర్థమైంది కదా. డన్. ఇప్పుడు చూడండి, ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు 1/, ఓకే, 2 కాస్ టీటా బై 2 ఇంటూ కాస్ టీటా బై 2 ప్లస్ ఐ సైన్ టీటా బై 2. దీని ఏం చేయాలి, మనం రేషనలైజింగ్ చేయాలి ఈ టర్మ్ ని. ఓకేనా, ఇంటూ రేషనలైజింగ్ అంటే ఏం చెప్పాను, ఇమాజినరీ టర్మ్ ముందు మైనస్ చేసుకోవాలి. ఓకేనా, ఏంటి నాన్న, కాస్ టీటా బై 2 మైనస్ ఐ సైన్ టీటా బై 2. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనం మైనస్ తీసుకుంటాం. బై ఇక్కడ నాన్న కాస్ టీటా బై 2 మైనస్ ఐ సైన్ టీటా బై 2. క్లియర్ అన్నా, క్లియర్ కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 1 ఇంటూ ఇది ఎంత, ఇదేంటి, ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ న్యూమరేటర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది కదా, కాస్ టీటా బై 2 మైనస్ ఐ సైన్ టీటా బై 2 బై, ఓకే, ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకుంటున్నాను నేను, 2 కాస్ టీటా బై 2. ఇక్కడ చూడండి బేటా, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లా ఉందా, ఉంది కదా. ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఏంటి, ఇక్కడ ఏ అంటే ఏంటి, కాస్ స్క్వేర్ టీటా బై 2 మైనస్ బి అంటే ఎంత నాన్న, ఐ సైన్ టీటా. ఓకే, ఐ సైన్ టీటా బై 2 కదా, ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై 2. క్లియర్ అన్నా, ఈ స్టెప్ అర్థమైంది కదా. ఇక్కడ ఐ స్క్వేర్ ఎందుకు వచ్చింది, బి టర్మ్ అనేది ఐ సైన్ టీటా బై 2 అని ఉంది. ఓకే, ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు, చూడండి అన్న, సేమ్ కాస్ టీటా బై 2 మైనస్ సైన్ టీటా బై 2 అని రాసేస్తున్నాను. డినామినేటర్ లో చూడండి, కాస్ టీటా బై 2, ఇది చూడండి కాస్ స్క్వేర్ టీటా బై 2. ఓకే, ఐ స్క్వేర్ వాల్యూ ఎంత, -1, మైనస్ ఆఫ్ మైనస్ ఏమైపోతుంది, ప్లస్ సైన్ స్క్వేర్ టీటా బై 2. ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది నాన్న, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా లా ఉంది కదా, వాల్యూ ఏంటి 1 అనమాట. అంటే మనకు తెలుసు కదా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ. ఓకే, ఈ ఐడెంటిటీ మనం ఇక్కడ యూస్ చేస్తాం. ఐవై ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా బై 2 మైనస్ ఐ సైన్ టీటా బై 2 బై ఎంత నాన్న, 2 కాస్ టీటా బై 2. ఓకేనా, 2 కాస్ టీటా బై 2 ఇంటూ 1. డన్ అన్న. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీన్ని ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు రియల్ టర్మ్స్ ఇమాజినరీ టర్మ్స్ లా కన్వర్ట్ చేస్తున్నాం. చూడండి అన్న, కాస్ టీటా బై 2 బై 2 కాస్ టీటా బై 2 రాసుకోవచ్చా, ప్లస్ కదా, ప్లస్ ఐ, వై అంటే ఏంటి, మైనస్ సైన్ టీటా బై 2 బై కాస్ టీటా బై 2. ఓకే, ఇది క్యాన్సల్. ఓకే నాన్న, ఇప్పుడు ఏంటిది, ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 1/2. ఓకే, రిమైనింగ్ 1/2 కదా, ప్లస్ ఐ మైనస్ tan θ/2.
క్లియర్ నానా? బట్ మనకి ఏం కావాలి ఇక్కడ? ఎక్స్ వాల్యూ ఒకటే కావాలి. ఎందుకు చూడండి ఇక్కడ 4x² - 1 = 0. LHS తీసుకొని RHS ఫైండ్ అవుట్ చేద్దాం నానా. LHS ఏంది? 4x² - 1. ఓకే, ఇక్కడ ఏంటి నాన్న? ఎక్స్ వాల్యూ వచ్చేసి 1/2. ఓకే, 4 × 1/2 హోల్ స్క్వేర్ -1 అంటే ఎంత? 4 × 1/2 2 = 4 -1 ఎంత నాన్న? 1 - 1 0 = RHS. డన్ నాన్న. చూడండి ఇక్కడ ఆ వాల్యూ ఈక్వల్ టు మనం 0 అని ప్రూవ్ చేయాలి కదా. క్లియర్? అర్థమైందా నాన్న? డన్. ఒకసారి చూడండి. దాని బెటర్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. చూడండి నాన్న, ఇక్కడ ఇలా ఇచ్చే టర్మ్ ని ఈజ్ ఈక్వల్ టు x + iy వి షుడ్ రెడ్యూస్. అంటే టోటల్ ఈ టర్మ్ ని మనం ఒక x + y అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ లా రెడ్యూస్ చేసేసేయాలి. దానిలో ఉన్న x అండ్ y అంటే రియల్ టర్మ్స్ అండ్ ఇమాజినరీ టర్మ్స్ వాల్యూస్ అనేది xy కాబట్టి ఆ వాల్యూస్ అనేది మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి అన్న, నేను జనరల్ గా ఇలా మనము టోటల్ టర్మ్ తీసుకొని క్యూబ్ చేస్తే ఇట్ విల్ బి డిఫికల్ట్. ఓకే, నేను ఏం చేస్తున్నాను? ఓన్లీ ఈ టర్మ్ మాత్రమే తీసుకుంటున్నాను. చూడండి ఈ టర్మ్. ఓకే, అంటే ఏంటి? 1 + i/1 - i. ఇది ఒక్క టర్మ్ మాత్రమే తీసుకుంటున్నాను. ఓకే, దీన్ని ఏం చేస్తున్నానంటే చూడండి, రేషనలైజింగ్ డినామినేటర్ చేస్తున్నాను. 1 - i కదా, అంటే ఏంటి? 1 + i/1 + i. రేషనలైజింగ్. ఇది ఏమైతుంది? రేషనల్ 1 + i 1 + i అంటే 1 + i హోల్ స్క్వేర్. దాని ఇది ఎలా ఉంది? a + b × a - b లా ఉంది. అంటే a² - b². ఓకే, ఇదేంటన్నా? a + b హోల్ స్క్వేర్ కదా. a² + b² + 2ab / 1 - i². ఓకే నాన్న, 1 i² వాల్యూ ఎంత? -1. ఇదెంత నాన్న? 2i / 1 + 1 అవుతుంది. i² అంటే -1 కదా, +1 అనమాట. ఇది క్యాన్సల్. అంటే 2i / ఎంత వచ్చేసింది మనకి? 2 = i అనేది మనకి ఈ వాల్యూ వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ టర్మ్ కంపేర్ చేయండి అన్న. ఇది రెసిప్రోకల్ ఉందా లేదా? చూడండి ఇక్కడ 1 + i / 1 - i. ఇదేంది? 1 - i / 1 + i ఉంది. అంటే ఇది రివర్స్ లో ఉంది కాబట్టి నేను ఈ టర్మ్ ని మనం 1 - i / 1 + i కదా, అయితే దీన్ని రెసిప్రోకల్ ఉంది. ఈ టర్మ్ కి రెసిప్రోకల్ ఉంది కాబట్టి మనం ఆన్సర్ ఏం రాసుకుంటాం? 1/, దీని ఆన్సర్ వచ్చేసింది కదా i అని రాసుకుంటాం. కానీ నేను ఏం చేస్తున్నాను? ఈ స్టెప్ కి 1/i, ఈ స్టెప్ కి నేను మల్టిప్లై అండ్ డివైడ్ విత్ i అని రాస్తున్నాను. మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ విత్ i అన్నమాట. ఓకే, 1 × i ఎంత? i × i i². i² అంటే ఎంత నాన్న? -1. అంటే మనకు ఆన్సర్ దీని ఎంత వస్తుంది? -i అనేది ఈ వాల్యూ వచ్చేసింది. అయితే క్వశ్చన్ లో ఏముంది చూడండి ఇక్కడ. ఇప్పుడు క్వశ్చన్ లో నేను టర్మ్స్ ని అప్లై చేస్తున్నాను. ఓకే, క్వశ్చన్ ఏంటి నాన్న? 1 + i / 1 - i హోల్ క్యూబ్ -1 - i / 1 + i హోల్ క్యూబ్ = x + iy. ఓకేనా? డన్. ఇప్పుడు చూడండి అన్న, ఇది ఈ టర్మ్ కదా, వాల్యూ ఎంత మనకి? i హోల్ క్యూబ్ మైనస్ ఇది ఈ టర్మ్ కదా, వాల్యూ ఎంత? -i హోల్ క్యూబ్ = x + iy. ఓకేనా? డన్. ఇక్కడ చూడండి, i³ మైనస్, ఇప్పుడు -i³ అని ఉంది. అంటే ఇక్కడ మీరు రాసుకోండి, కన్ఫ్యూజ్ అవుతాయి. -i × -i × -i ఎంత? -+ ++, అంటే మళ్ళీ మనకి -i³ వచ్చేసింది. క్లియరా నాన్న? డన్. ఇప్పుడు చూడండి, ఇంకోటి x + iy. ఓకే, ఇప్పుడు i³ వాల్యూ మనం ఏం చెప్పాను నేను ఆల్రెడీ? i³ ని ఎలా రాసుకోవచ్చు అన్నాను? i² × i రాసుకోవచ్చు కదా. i² అంటే -1 × i అంటే మనకి -i అని రాసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ -i అని రాస్తున్నాను. ఓకేనా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ i³ కదా, నేను ఇక్కడ క్లియర్గా వేస్తాను మీకు డౌట్ రాకుండా. చూడండి, -i ప్లస్ i³ వాల్యూ ఎంత? -i. క్లియర్నా? = x + iy. ఓకే, ఇప్పుడు చూడండి,
మైనస్ ఐ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అంటే మైనస్ 2i ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అంటే దీన్ని ఎలా రాయొచ్చు ఇమాజినరీ టర్మ్ ఒకటే ఉంది రియల్ టర్మ్ లేదు కదా 0 మైనస్ 2i 0 మైనస్ ఏంటి నాన్న ఇక్కడ మనకి 2i అనేది వచ్చింది ఓకే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై దేర్ఫోర్ ఎక్స్ వాల్యూ ఎంత 0 y వాల్యూ ఎంత -2 క్లియర్ నాన్న ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి డన్ ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా చూడండి ఇక్కడ z is equal to 3 minus 5 అని ఇచ్చాడు and we need to show this term is equal to 0 ఓకే చూడండి z is equal to 3 minus 5 అని ఇచ్చాడు కదా దీన్ని నేను ఇలా రాస్తున్నాను z minus 3 is equal to minus 5i స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను z minus 3 whole square is equal to minus 5i whole square ఇది ఎలా ఉంది a minus b whole square లా ఉంది a square plus b square minus 2ab is equal to minus into minus plus 5 5s are 25 I into I square clear nana z square sorry ఇది z square కదా ఓకే z square plus 3 3s are 9 minus 3 2s ఎంత nana 6z is equal to plus I square ఎంత -1 అంటే మైనస్ ఐ ఇక్కడ వచ్చేసి ఇక్కడ రాసేసుకోండి 25 మైనస్ 25 అని నెక్స్ట్ స్టెప్ లో రాసుకుందాం z స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6z ప్లస్ 25 ఈక్వల్ టు 0 z స్క్వేర్ ఎంతనన్నా మైనస్ 6z 25 ప్లస్ 9 ఎంత 34 ఈక్వల్ టు 0 ఓకేనా అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇంక ఇది ఈజ్ ఈక్వల్ టు క్యూబిక్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు నేను ఇలా టర్మ్ ని డివైడ్ చేస్తున్నాను చూడండి z స్క్వేర్ మైనస్ 6z ప్లస్ 34 ఇది వచ్చిన టర్మ్ ని నేను ఇలా రాసుకుంటున్నాను ఎంత z క్యూబ్ మైనస్ 10z స్క్వేర్ ప్లస్ 58z మైనస్ 136 డన్ అన్న ఇప్పుడు చూడండి z క్యూబ్ రావాలి లాంగ్ డివిజన్ మెథడ్ అందరికి ఐడియా ఉంది కదా z ఇంటూ z చేస్తే మనకు z క్యూబ్ వస్తుంది అంటే z స్క్వేర్ ఇంటూ z చేస్తున్నాను ఎంతనన్నా z స్క్వేర్ ఇంటూ z క్యూబ్ 6z into z ఎంత మైనస్ 6z స్క్వేర్ 34 into z ఎంత 34z ఓకే మైనస్ ప్లస్ మైనస్ క్యాన్సిలేషన్ చేస్తున్నాను నాన్న ఓకే -10 ప్లస్ 6 ఎంత మైనస్ 4z స్క్వేర్ ఓకే ఇక్కడ ప్లస్ 8 నుంచి 4 తీసేస్తే 424z మైనస్ 136 క్లియర్ నాన్న ఇక్కడ ఏముంది z స్క్వేర్ ఉంది ఇక్కడ మనకు -4z స్క్వేర్ రావాలి అంటే మనం ఏం చేద్దాం -4 తో చేద్దామా -4 into z స్క్వేర్ ఎంత -4z స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 4s 24z ఎంత నాన్న ప్లస్ 24z ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 34 4s 136 ఓకే నౌ సైన్స్ చేంజ్ చేసేద్దాం ఇక్కడ ప్లస్ అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి కదా 0 రిమైండర్ అంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు దేర్ఫోర్ z క్యూబ్ మైనస్ 10z స్క్వేర్ ప్లస్ 58z మైనస్ 136 ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ టర్మ్ నేను ఎలా రాస్తున్నాను z మైనస్ 4 ఇంటూ ఇది కదా z స్క్వేర్ మైనస్ 6z ప్లస్ 34 నాన్న ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఇదే వస్తుంది సో మీరు చెక్ చేసుకుంటా అంటే చేయొచ్చు ఓకే ఇప్పుడు చూడండి z మైనస్ 4 ఇంటూ దిస్ టోటల్ టర్మ్ ఏంటి నాన్న మనకి ఇక్కడ వచ్చింది ఈజ్ ఈక్వల్ టు 0 కదా చూడండి ఇక్కడ 0 ఉంది కదా అంటే ఇంటూ 0 అంటే ఏంటి టోటల్ z మైనస్ 4 ఇంటూ 0 అంటే ఎంత 0 ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చేసింది కదా మనకు చూడండి అదే ప్రూవ్ చేయాలన్నమాట మనం ఇక్కడ ఓకే డన్